అలానే ఇవాళ వెరీ స్పెషల్ టెక్నిక్ అంటే ఇప్పుడు ఇండియాలోకి వస్తా ఉన్నది. అది మేకింగ్ యూజ్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ ఓపెన్ సర్జరీ అంటే మనము పెద్ద కట్ చేస్తాము, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా యాక్సెస్ ఉంటా ఉంటది. అన్ని కూడా మనం చేతితోటి పట్టుకొని చెక్ చేయొచ్చు. అది అడ్వాంటేజ్ అనుకునేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఆర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కూడా చేయొచ్చు. అంటే చిన్న చిన్న కట్సే. మీకు ఆల్రెడీ వినో దట్ పెద్ద కట్స్ అంటే రికవరీ చాలా టైం పట్టుద్ది, పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ థింగ్స్ అంటారు. దీన్ని కెమెరా టెక్నిక్ అంటారు. అది నేను యూకేలో చాలా సార్లు యూజ్ చేసేవాడిని. మల్టిపుల్ పేషెంట్స్ ఎస్పెషలీ గాల్ స్టోన్ ఐలియస్ అంటారు. అంటే గాల్ బ్లాడర్లో పెద్ద స్టోన్ వచ్చేది, అది చిన్న పేగులోకి వెళ్ళిపోయి బ్లాక్ చేసేది అనమాట. అలాంటి లక్కీగా 3-4 పేషెంట్స్ విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 2 months లో వచ్చింది. నేను సీనియర్ రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నప్పుడు అండి సిమిలర్ ప్రాబ్లం. జనరల్ గా ఏంటంటే బై డిఫాల్ట్ ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు లాప్రోటోమీటర్ యూకేలో కూడా. దీనికి నేను వై కాంట్ వి డూ ఇట్ అంకుల్, ఏం చేయొచ్చు అంటే లాప్రోస్కోప్ పెట్టేసేసాను, మనకి ఎక్కడైతే ఉన్నదో దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఒక చిన్న కట్ అంటే బొడ్డు చుట్టూ చిన్న కట్, అంటే అంత మామూలుగా అంటే ఇంత పెద్ద కట్ కి ఓన్లీ చిన్న కట్ ఇట్లా చేసేసేసి వల్ల ఆ పేగును మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసి చిన్న కట్ చేసేసి ఆ ఫిక్స్ చేసేదను మళ్ళీ లోపల పెట్టేసేయచ్చు అనమాట. సో దీనివల్ల అన్నెసరీగా పేషెంట్ కి 5-6 days హాస్పిటల్లో ఉండాలి, లేకపోతే 1 week అనుకునేదాన్ని ఓన్లీ 1 or 2 days రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం వీఆర్ టేకింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓపెన్ సర్జరీ అడ్వాంటేజ్ చూస్తున్నాము, ప్లస్ యాక్సెస్కి వచ్చేసరికి ప్రతి కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే లోపల కెమెరా పెట్టేసాం అనుకోండి, ఎక్కడెక్కడ మొత్తం తెలుస్తూ ఉంటుంది. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో దాని గురించి ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇంకోటి ప్రీవియస్ ఆపరేషన్స్ చేసి ఉంటారు, వాళ్ళకి ఎక్కడ కట్ చేయాలో తెలియదు. అంటే ఎక్కడ చేస్తే ఆ పేగులను అతుక్కొని పోయి అడిషన్స్ రావడం వల్ల ఇన్అడ్వాంటేజ్ గా అంటే పేగులకి బొక్క పడుతుంది, వాటిని అంటారు అంటే ఇంజరీ అంటారు, అలా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా కాకుండా ఈ కెమెరా టెక్నిక్ ఏంటంటే అవే ఫ్రమ్ ద ప్రీవియస్ సర్జికల్ స్కార్, అంటే ఎప్పుడైతే స్కార్ ఉందో దానికి అట్లీస్ట్ ఏంటంటే ఒక బెడ్ సైజ్ అంటారు, అంటే ఇంతకు అవే ఫ్రమ్ దట్ నుంచి వెళ్ళడం వల్ల విజిపోర్ట్ అంటారు. మనకి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నట్టు. దానివల్ల మనం యాక్చువల్ గా మనం అసలు ఎక్కడ స్కార్ పెట్టచ్చు అంటే మనకు ముందు తెలియదు. ఇది ఏ స్కాన్ లో కానీ లేకపోతే సిటీ ఎంఆర్ఐ స్కాన్ ఏ స్కాన్స్ లో కూడా తెలియదు. సో మనం ఎక్కడ వెళ్ళొచ్చు అనేది ఒక గైడెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా మనము చాలా డిస్టెన్స్ అంటారు, అంటే ఇటు పక్క ఈ పెల్విస్ లో చాలా దూరంలో ఉంటాయి అనమాట. అవన్నీ యాక్సెస్ కావాలి ఓపెన్ సర్జరీలో చాలా డిఫికల్ట్. సో ఇలా చేయడం వల్ల ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వరకు చిన్న కట్స్ తోటి చాలా ఈజీగా అలా చేయొచ్చు. అంటే వీఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అంటే ఫీల్ కావడము, ఏమైనా డౌట్ ఉండి చెక్ చేసుకునేది చిన్న కట్ తోటి చేయొచ్చు. ది సేమ్ టైమ్ ఈజీగా యాక్సెస్ కాలేని ప్లేసెస్ కూడా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల ఈజీగా వెళ్ళొచ్చు. ఏమన్నా ఎంత మనం చేయగలమో అంత చేసేయడం అనమాట. బ్యాండ్ అడ్హెషన్స్ అంటారు. ఆర్ ప్రీవియస్ ఆపరేషన్ వల్ల పీపుల్ కి బౌల్ అబ్స్ట్రక్షన్ అంటే వామిటింగ్, పట్టుబడము, మోషన్ రావడం చాలా జరుగుతూ ఉంటుంది. ఎనీబడి ఫస్ట్ టైం వచ్చింది అంటే ప్రీవియస్ ఆపరేషన్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రము బ్యాండ్ అడ్హెషన్ ఒక చిన్న బ్యాండ్ అట్లా బ్లాక్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనుకోవద్దు. ఎవరికైనా బ్లాకేజ్ అనుకుంటే వాళ్ళు దే నీడ్ అన్ ఆపరేషన్. దానికి దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే చిన్నగా లాప్రోస్కోప్ పెట్టేసి అది చిన్నది కట్ చేసే స్లిట్ అంటారు. స్లిట్ చేయగానే మొత్తం నార్మల్ గా వచ్చేస్తా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ పేగు సరిగ్గా ఉన్నదా లేదా హెల్దీనెస్ చెక్ చేయడానికి అన్నట్లు మీరు ఎంత పెద్ద కట్ చేయకుండా చిన్న కట్ చేయడం వల్ల ఆ మొత్తాన్ని చెక్ చేయొచ్చు, మన లోపల పెట్టేసేయచ్చు. సో దిస్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ కెమెరా టెక్నిక్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఓపెన్ సర్జరీ ఉన్న ప్రిన్సిపల్స్ ని చూస్తున్నాం, చెక్ చేస్తున్నాము. లాప్రోస్కోపిక్ లో వీలైనంత వరకు యాక్సెస్ దూరానికి చాలా తక్కువ కట్స్ తోటి వెళ్తున్నాము. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది కెమెరా టెక్నిక్. అండ్ ఇంతకుముందు ఓన్లీ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కాకుండా ఎలక్టివ్ ఆపరేషన్స్ అనుకునేవాళ్ళు. వీటిని వీలైతే ఎలక్టివ్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఇఫ్ యూ హావ్ ఎనఫ్ ఆఫ్ స్కిల్స్ అంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ట్రై చేయొచ్చు. దీనివల్ల అన్నెసరీ పెద్ద కట్స్, దానివల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్. ఎప్పుడైనా ఆపరేషన్ ఎప్పుడైనా పెద్ద కట్ చేసామనుకుంటే మనం హ్యాండ్స్ యూజ్ చేస్తాం టచ్ చేయడానికి అన్నట్లు. అలాంటప్పుడు పోస్ట్ ఆఫ్ అడ్హెషన్స్ అంటారు, అంటే స్కార్ టిష్యూ ఫామ్ ఏదైనా బౌల్ అబ్స్ట్రక్షన్స్ చాలా ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 30-40% ఉంటా ఉంటుంది. ఇవి లాప్రోస్కోప్ వాడడం వల్ల ఆ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా. సో న్యూ టెక్నిక్, న్యూ అడ్వాన్స్మెంట్ అండ్ మినిమల్ ఇన్వేజన్ ఎవ్రీవేర్. సో వీలైన తక్కువ చేసేసి ఎక్కువ బెనిఫిట్ రావడమే కరెంట్ థియరీ. అండ్ ప్లీజ్ ట్యూన్ టు అవర్ ఛానల్ టు know about more advanced and surgical techniques which we are following currently for your safety and well-being. Thank you very much.